తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు ముందే తెలుస్తున్నాయా? ఎవరు చేరవేస్తున్నారు? ఎక్కడి నుంచి ఈ లీక్ తతంగం కొనసాగుతుంది? ప్రభుత్వంలో ఉన్న ఆ ఇంటి దొంగలెవరు? వాచ్ ఇట్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా వివాదాస్పదమవుతోంది. మొన్న వైట్ పేపర్, నిన్న సన్న ఓట్లకు బోనస్ వంటి పలు విషయాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. ఈ వివాదాలకు కారణం కేబినెట్ నిర్ణయాలు ముందే లీక్ కావటమని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. కేసీఆర్ పాలనలో అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైట్ పేపర్ విడుదల చేసింది. అయితే ఈ సమాచారం ముందే ప్రతిపక్షాలకు లీక్ కావడంతో ప్రభుత్వం కంటే ముందే తమ వాదనను సమర్థవంతంగా వినిపించగలిగాయి. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలోని అవినీతికి సంబంధించిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ప్రభుత్వాన్ని బలంగా కార్నర్ చేసింది బీఆర్ఎస్. మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం తదితర విషయాల్లో ప్రతిపక్షం వాయిస్ బలంగా ఉండటానికి కారణం విషయం లీక్ కావటమేనని రేవంత్ సర్కారు అనుమానిస్తోంది. సన్నవడ్లకు బోనస్ అంశం కూడా ఇలానే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ విషయాన్ని ఇంకా కేబినెట్ అజెండాలో పెట్టకముందే విపక్షాలు రాద్ధాంతం చేశాయి. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ముందే లీక్ అవుతున్నాయన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. సీఎంఓతో పాటు ఇతర శాఖల్లోని కీలకమైన ఉన్నతాధికారులు ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు గుర్తించారని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక మంత్రుల దగ్గర పనిచేసిన అధికారులే ఈ సమాచారాన్ని లీక్ చేస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ కు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందట. దీంతో కొందరు అధికారులను బదిలీ చేయగా మరికొందరిపై నిఘా పెట్టారట. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.